నా సబ్స్క్రైబర్ ఒకరు కామెంట్ పెట్టారండి. గౌరెడ్డి రామలక్ష్మి గారు పెట్టారండి. సార్, నా పేరు లక్ష్మి. నాకు 2 సంవత్సరాల క్రితము గర్భసంచిని రిమూవ్ చేశారు. అంతకుముందు చాలా వైట్గా గ్లోయింగ్గా ఉండేదాన్ని. ఇప్పుడు నా ఫేస్ చాలా బ్లాక్గా అయిపోయింది. అలానే దానికి ఏదైనా నా ప్రాబ్లం ఏంటి అసలుకి, దానికి తగ్గట్టుగా సొల్యూషన్ ఏదైనా చెప్పండి. ఇది వరకులాగా నాకు మంచిగా నమ్మకంగా ఉండి మంచి ధైర్యంగా ఉండేటట్టుగా నాకు ఏదైనా చేయండి సార్ అని అడుగుతున్నారండి. రామలక్ష్మి గారు, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. చాలామందికి హిస్టరెక్టమీస్ అని అంటాం, గర్భసంచిని తీసేయటం. అలానే ప్రెగ్నెన్సీ డెలివరీస్ తర్వాత కూడా కొంతమందికి నలుపులు వస్తూ ఉంటాయి. అది ఎందుకు వచ్చింది, ఏ విధంగా వచ్చింది అనేది వాళ్ళకి తెలియక అలానే ట్రీట్మెంట్స్ తీసుకోకుండా వదిలేస్తూ ఉంటారు. అసలుకి ఎందుకు జరుగుతుంది అనే దాని గురించి అని ఇవాళ చర్చించుకుందాం. ఈ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోతోటి మీ అనేక సందేహాలకి, అపోహలకి, ప్రశ్నలకి జవాబు దొరుకుతుందని ఆశిస్తున్నానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ అండ్ సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. గర్భసంచి తీసేయటం వల్ల, అలానే ఇతరత్ర ఓవేరియన్ హిస్టరెక్టమీ చేసేయటం వల్ల, ఊఫరెక్టమీ అని అంటాము, ఊఫరెక్టమీ తీసేయటం వల్ల, అలా చేయటంతో కూడా మనకి నలుపులు కొంతమందికి వస్తూ ఉంటాయి. అలానే ప్రెగ్నెన్సీ డెలివరీస్ తర్వాత కూడా వస్తూ ఉంటాయి. మనకి ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, మనకి నలుపు అనేది ఫేస్ అంతా వచ్చిందా, లేకపోతే మెడపైన నలుపు వచ్చిందా, లేక మనకి చేతులపైన కాళ్ళపైన నలుపు వచ్చిందా. కామన్ పిగ్మెంటేషన్స్ అనేటివి అంటే మంగుమచ్చలు అనేది కాకుండా మామూలుగా ట్యానింగ్ లాంటి పిగ్మెంటేషన్ అనేది వచ్చేది చాలా కామన్గా ఉంటుందండి. హిస్టరెక్టమీస్ తర్వాత మంగుమచ్చలు రావండి. ఓవేరియన్ ఊఫరెక్టమీ తర్వాత వాటి తర్వాత రావచ్చండి. మెనోపాజ్ ఆ టైంలో కూడా రావచ్చు. ఇప్పుడు మన సబ్స్క్రైబర్ చెప్తున్నారు కదండి, గర్భసంచి తీసేసినప్పుడు అక్కడ మనకి ఓవరీస్ అని ఉంటాయి. ఆ ఓవరీస్ని తీసేయటంతో కూడా మనకి అలాంటి పిగ్మెంటేషన్స్ అనేటివి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అయితే సర్జరీస్ తర్వాత కూడా మనకి పిగ్మెంటేషన్స్ అనేటివి కొంతమందికి డెవలప్ అవుతూ ఉంటాయి. ఈ పిగ్మెంటేషన్స్లో సింపుల్ ట్యానింగ్ అనేది ఎక్కువగా కామన్గా ఉంటుంది. ఎందుకు అంటారా అంటే, దానికి కారణాలు అనేటివి కొన్నిటికి తెలియదండి. ఇప్పుడు గ్రావిటీ ఉంది, గురుత్వాకర్షణ శక్తి అని అంటాం కదండి. మనం రోజు భూమిపైన నడుస్తూ ఉంటాం కదా, దానికి కారణం ఉందా, మనం కారణం తెలియదు, కానీ అది ఉంది. అలానే మెడికల్ సైన్స్లో కూడా మనకి కొన్నిటికి కారణాలు అనేటివి ఈజీగా దొరకవు ఇలాంటి కండిషన్స్లో స్పెషల్లీ. సో మనకి చర్మం పైన నలుపు వచ్చింది అని అంటే దానికి తగ్గట్టుగా మనం చూసుకొని అసలు నలుపు ఎంతవరకు ఉంది, ఏ విధంగా ట్రీట్మెంట్స్ తీసుకోవచ్చు అనే దాని గురించి మనం తెలుసుకొని దానికి తగ్గట్టుగా మనం ట్రీట్మెంట్ తీసుకోవాలి. మంగుమచ్చలు వచ్చాయని అనుకోండి, మంగుమచ్చల లేజర్స్ ఉంటాయి. మెలాస్మా లేజర్స్ చేయటంతో మనకి అది బెటర్గా ఉంటుంది. మంగుమచ్చల లేజర్సే కాకుండా మనకి ఇతరత్ర ట్యాబ్లెట్స్ తోటి కూడా తీసుకుంటూ ఉంటే లేజర్స్ తోటి కాంబినేషన్లో బెటర్ రిజల్ట్స్ అనేటివి ఉంటాయి. మామూలుగా పిగ్మెంటేషన్ ఉందనుకోండి, దానికి కొద్దిగంతా మనం లేజర్స్, పీల్స్, అలానే మైక్రోనీడ్లింగ్ సీరం ఇన్ఫ్యూషన్స్, ఎల్ఏడిడి థెరపీస్ ఇవన్నీ చేసుకోవచ్చు అనమాట. ఇలాంటి కాంబినేషన్స్ మనం చేయటంతో చర్మంలో మనకి బెటర్ రిజల్ట్ అనేది వస్తూ ఉంటుందన్నమాట. చర్మంలో ఇక్కడ మనకి మంచి ఇంప్రూవ్మెంట్ రావాలి అని అంటే మనకి మంచిగా ఖచ్చితంగా సన్ స్క్రీన్ పెట్టుకోవాలండి. సన్ స్క్రీన్తో పాటు మంచి మాయిశ్చరైజర్స్, సీరమ్స్, అలానే గ్లూటథయాన్, ఆస్టజాంథిన్, వైటమిన్ సి, రెస్వెరట్రాల్ ఉన్న కాంబినేషన్స్, రెడ్ ఆరెంజ్ కాంప్లెక్స్ అని అంటాం, వాటికి ఉన్న ఆ విధంగా మనం ఆ ట్యాబ్లెట్స్ వాడుకుంటూ మంచి గ్లైకాలిక్ యాసిడ్, మ్యాండ్లిక్ యాసిడ్ ఉన్న ఫేస్ వాషెస్ వాడుకుంటూ యూస్ చేసుకుంటూ ట్రీట్మెంట్స్ తీసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మనం రిజల్ట్స్ తీసుకురావటానికని మనకి మంచి ట్రీట్మెంట్స్ అనేది మనం చేసుకుంటూ ఉంటే బెటర్ రిజల్ట్స్ అనేటివి ఉంటాయి. లేజర్స్ అనేటివి ఏ విధంగా ఉంటాయి, మనకి మా దగ్గర మంచిగా ఒక కొత్త బ్లూ లేజర్స్ అని లాంచ్ చేసామండి. ఆ బ్లూ లేజర్స్ యూస్ చేయడంతో మనకి చర్మంలో బెటర్ రిజల్ట్స్ అనేటివి వస్తూ ఉంటాయి. చర్మంలో బ్లూ లేజర్స్ తోటి పాటు మనం ఒక మంచి ప్లస్ థెరపీ అని కూడా స్టార్ట్ చేసామండి. వాటితో చేయటంతో చర్మంలో కూడా ఉన్న ఆ డెడ్ లేయర్స్ అనేటివి బాగా ఎక్స్ఫోలియేట్ అయ్యి స్కిన్ అనేది కొద్దిగా టైటనింగ్ ఎఫెక్ట్ వచ్చి చర్మంలో ఒక మంచి షైన్ అనేది కూడా తీసుకొస్తూ ఉంటుందండి. అలానే మైక్రోనీడ్లింగ్ సీరం ఇన్ఫ్యూజన్ థెరపీస్ అనేటివి ఉంటాయి. ఈ మైక్రోనీడ్లింగ్ సీరం ఇన్ఫ్యూజన్ థెరపీస్ అనేటివి ఎలా చేస్తాయి అని అంటే, మనకి మైక్రోనీడిల్స్ అనేటివి చర్మం లోపలికి వెళ్ళి జస్ట్ అక్కడ సీరం డిపాజిట్ చేస్తుందండి. చుక్క 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 డిపాజిట్ చేస్తుంది. అది ఎలా ఉంటుందని అంటే జస్ట్ ఇలా రోల్ చేస్తారండి. అది ఎటువంటి పెయిన్ అనేది, ఏ విధంగా ఇబ్బంది అనేది ఉండదన్నమాట. చర్మం పైన అలా చక్కగా చేయటంతో బెనిఫిట్స్ అనేటివి వస్తూ ఉంటాయి అన్నమాట. సో చర్మంలో ఈ విధంగా రిజల్ట్స్ తీసుకురావటానికని మనం ట్రీట్మెంట్ అనేది చేయవచ్చు అనమాట. సో మనకి ఇంప్రూవ్మెంట్ అనేది తీసుకురావటానికని మనం కొన్ని నెలల పాటు మనం చేయాల్సిన అవసరం ఉంటుందండి.
ఇప్పుడు తను చెప్పారు కదండి, సబ్స్క్రైబర్ తను కామెంట్ పెట్టారు కదండి రామలక్ష్మి గారు. సో చర్మంలో నలుపు అనేది మనకి ఏ విధంగా ట్రీట్మెంట్స్ చేసుకోవాలి అనేదానికి ఇవి ఆప్షన్స్. అసలు చర్మంలో నలుపు ఏదొచ్చింది అనేది చూడాలనంటే మీరు మా దగ్గరికి రావాలి. ట్యానింగ్ వచ్చిందా, లేకపోతే నుదుట పైన నలుపు వచ్చిందా, లేక ముక్కు పైన నలుపు వచ్చిందా, లేకపోతే బుగ్గల పైన నలుపు వచ్చిందా, లేకపోతే మెడ పైన నలుపు వచ్చిందా, చేతుల పైన నలుపు వచ్చిందా, లేకపోతే ఫేస్ అంతా అలా డల్ అయిపోయిందా, ఇది చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మనం ఇక్కడ ఇంకొకటి కూడా గమనించాలండి. గర్భసంచి తీసేసినాక అలానే ప్రెగ్నెన్సీ డెలివరీస్ తర్వాత కూడా చర్మంలో ఉన్న కొల్లాజన్ కంటెంట్ కూడా బాగా మార్పులు వస్తాయి. చర్మంలో ఉన్న కొల్లాజన్ మనకి మార్పులు జరిగినాయి అనుకోండి, దాంతో కూడా చర్మంలో రంగు అనేది మారే ఛాన్సెస్ ఉంటాయి. అలానే కొల్లాజన్ మార్పులతో కూడా మన లుక్ అనేది బాగా డీహైడ్రేటెడ్గా డల్గా లుక్ అనేది కనిపిస్తూ ఉంటుంది. కొల్లాజన్ రీజనరేషన్ కని మనం ఒక మంచి స్కిన్ బూస్టర్ థెరపీస్ అనేటివి స్టార్ట్ చేసామండి. స్కిన్ బూస్టర్స్ అనేటివి ఏం జరుగుతాయనంటే చర్మంలో అక్కడ నెమ్మదిగా హైల్యూరానిక్ యాసిడ్ అనేది ఇవ్వటంతో చర్మంలో మనకి అక్కడ మంచిగా హైడ్రేషన్ అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. ఈ హైడ్రేషన్ అనేది చర్మంలో జరగటంతో ఏమవుతుందనంటే స్కిన్లో సాఫ్టనింగ్ అనేది బాగా ఎక్కువగా అవుతూ ఉంటుంది. చర్మంలో ఈ విధంగా మనం చేయటంతో బెటర్ రిజల్ట్స్ అనేటివి వస్తూ ఉంటాయి. చర్మంలో స్కిన్ బూస్టర్స్తో పాటు లేజర్స్, పీల్స్, మైక్రోనీలింగ్ సీరం ఇన్ఫ్యూజన్స్, ఎల్ఐడిడి థెరపీస్ చేయటంతో బెటర్ రిజల్ట్స్ అనేటివి సాధించవచ్చండి. సో ఇదండి విషయం. చర్మంలో మనకి పిగ్మెంటేషన్స్ గర్భసంచి తీసేయటం వల్ల కానీ, ప్రెగ్నెన్సీ డెలివరీస్ జరగటం వల్ల కానివ్వండి, అలాంటప్పుడు మనకి ఎటువంటి ట్రీట్మెంట్స్ చేసుకోవాలనే దాని గురించి అని నేను మీకు వివరించాను. ఇంకా ఎటువంటివైనా సందేహాలు కానీ, అపోహలు కానీ, ప్రశ్నలు ఉన్నాయనంటే తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో పెడితే దానికి తగ్గట్టుగా నేను మీకు వీడియో రిప్లై కానీ, టెక్స్ట్ రిప్లై కానీ నేను మీకు చేయగలను. ఈ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. ఎవరికైనా నలుపు ఉంది అంటే వాళ్ళకి ట్రీట్మెంట్ ఆప్షన్స్ లేవని ఆలోచిస్తున్నారని అంటే వాళ్ళకి ఖచ్చితంగా చెప్పండి. మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి, మంచిగా థెరపీస్ చేసుకోవచ్చు అనే దాని గురించి అని డిస్కస్ చేయండి. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోతోటి మళ్ళీ నేను మీ ముందుకు వస్తానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.